ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అనేది కొద్దిసేపటి క్రితం ప్రారంభం అవ్వడం జరిగింది. కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది? మనతో పాటు పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు ఉన్నారు. మాట్లాడదాం. ఏం సార్ ఎట్లా సాగుతుంది? ప్రారంభమైంది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు ఖచ్చితంగా ప్రారంభించారు. అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘమైంది. అంటే సాంకేతిక పరమైంది. 3 దశలుగా జరగబోతుంది. తొలి దశలో వచ్చిన 2,40,000 ఓట్లని కూడా 50 చొప్పున కట్టబోతున్నారు. ఇది బహుశా సాయంత్రం 4 దాకా పట్టొచ్చు. రెండవ దశలో ఈ ఓట్లన్నిటినీ కూడా, ఈ కట్టలన్నిటినీ కూడా వ్యాలిడ్, ఇన్వాలిడ్, ఏవి వ్యాలిడ్గా ఉన్నాయి, ఏవి ఇన్వాలిడ్గా ఉన్నాయి అది నిర్ధారిస్తారు. బహుశా అది ఎక్కువ టైము పట్టేటటువంటి అవకాశం ఉంది. తెల్లారితోటి. ఇక మూడో దశలో మాత్రమే ఒరిజినల్గా ఈ ఓట్లు పోలైనటువంటి వ్యాలిడ్ ఓట్స్ ఎవరికి ఎన్ని వస్తున్నాయి అనేది మూడో దశలో నిర్ధారిస్తారు. కాబట్టి ఇది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ కాబట్టి రేపు ఉదయం దాకా 10-12 దాకా ఫస్ట్ ట్రెండ్స్ రాకపోవచ్చు. అప్పటికి తెలియటానికి ఛాన్స్. ప్రధానంగా సార్ ఉద్యోగులు మొదట పోస్టల్ బ్యాలెట్లు కూడా కౌంటింగ్ జరుగుతుంది, అంటే గ్రేడింగ్ జరుగుతుంది. దాంట్లో ఇన్వాలిడ్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. ఉద్యోగులకి ముందు నుంచి ట్రైనింగ్ ఉంటుంది. ఎందుకు అట్లా జరిగింది? అంటే యాక్చువల్గా 371 పోస్టల్ బ్యాలెట్లు వచ్చింది మనకిచ్చిన అంచనా ప్రకారం. ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ చాలా సంక్లిష్టమైనది. కాంప్లెక్స్ అంటాం ఇంగ్లీష్. అంత సంక్లిష్టతతో ఉండాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి కొంతమంది కవర్లో పంపిన వాళ్ళు కవర్ మీద అడ్రస్ రాశారు. దాన్ని ఇన్వాలిడ్ చేస్తారు. ఏం ప్రపంచం ఏం మునిగింది దానికి? అట్లాగే ఏదో ఆ అభ్యర్థి సంతకం లేదని ఇవన్నీ చేస్తున్నారు. ఆ సంక్లిష్టత వల్ల కొన్ని ఇన్వాలిడ్ అవుతున్నమాట వాస్తవం. అసలు ఆ సంక్లిష్టత తొలగించాల్సిన అవసరం ఉంది. బహుశా 370లో 71 ఒక 200 వ్యాలిడ్ అయ్యే అవకాశం ఉంది. పూర్తి కాలేదు ఆ ప్రాసెస్. అంటే ఎక్కువ ఉద్యోగులు కొంత క్లియర్‌గా చెప్పుకోవాలంటే పీడీఎఫ్‌కి కొంత సపోర్ట్ ఉండే అవకాశం. అట్లాంటివి పోవటం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుంది? అంటే ఇవి 371 ప్రతి ఓటు ఇంపార్టెంటే ప్రజాస్వామ్యంలో. మనకు అది కాకుండా జనరల్ ఓటింగ్‌లో మనకి జనరల్ ఓటర్స్ ఏ మేరకు వేశారు. రెండో అంశం మీ అందరికీ తెలుసు. ఈ ఎన్నికలు వాస్తవంగా అధికారంలో ఉన్న పార్టీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, ప్రజాస్వామ్య విరుద్ధంగా నిర్వహించింది. మీరు కూడా రాజ్యాంగం ప్రకారమే గెలిచారు. రాజ్యాంగం ప్రకారమే మీ పార్టీ ఏర్పడింది. కానీ ఎన్నికల రోజున 27వ తేదీన అధికార పార్టీ దారుణంగా ప్రవర్తించింది. చాలా చోట్ల పల్నాడులో బూతుల్లోంచి మా ఎలక్షన్ ఏజెంట్లని నెట్టేసింది. అట్లాగే అనేక చోట్ల ఎమ్మెల్యేలు బూతుల్లో ప్రవేశించి దొంగ ఓట్లు వేయటం, రిగ్గింగ్ చేయటం, వీటన్నిటికీ స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. స్పష్టమైనటువంటి పోలింగ్ పర్సంటేజ్ చూసినా మనకు అర్థం అవుతుంది. ఉదాహరణకి కారంపూడి బూత్లో 91% పోలే. పెద్ద ఉద్యోగులు ఉన్న కాలనీలో కూడా అంత శాతం పోలు కాలేదు. అట్లాగే దాచేపల్లిలో 88% పోలే. సాధ్యం అసలు అది. కాబట్టి ఈ ఫిగర్స్ మనకు అది తెలియజేస్తుంది. ఆ రకమైనటువంటి వాళ్ళు దారుణాలకు పాల్పడ్డారు. అయినప్పటికీ 2 జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, నిరుద్యోగులు, రైతాంగం కూడా, నన్ను అభిమానించే రైతాంగం వీళ్ళందరూ కూడా నాకు పెద్ద ఎత్తున సాధారణ ఓట్లన్నీ వేశారని భావిస్తున్నాను. ఆ ఓట్ల సహకారంతో నేను గెలుస్తానని కూడా భావిస్తున్నాను. గెలుపు ధీమా ఎట్లా ఉంది సార్ ఇప్పుడు? మరికొద్ది సేపట్లో కానీ, అంటే మరికొద్ది గంటల్లో కానీ ఈ సాధారణ ఓటర్ల యొక్క ఓట్లన్నీ కూడా నాకు పడినాయని నేను భావిస్తున్నాను. నేను గత 18 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నాను. నిజాయితీగా పనిచేశాను. రాజ్యాంగ విలువలకు కట్టుబడి పనిచేశాను. వీళ్ళలో ఎవరికి సమస్య వచ్చినా సరే వాళ్ళ ఉద్యమాల్లో నేను పాల్గొన్నాను. ఉదాహరణకి మాచర్ల దగ్గర వరికిపూడి శాలను ఉంది. దానికోసం సుదీర్ఘంగా మాట్లాడుతుంది నేనే. ఆ ప్రాంతంలో వరికిపూడి శాలను బలపరిచే వాళ్ళందరూ నాకు ఓట్లు వేసామని వాళ్ళు వాస్తవంగా రైతాంగం, చిన్న రైతులు నాకు ఓట్లు వేసామని చెప్పారు. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రక్రియ వల్ల, నేను చేసిన కృషి వల్ల, మా సంఘాలు చేసిన కృషి వల్ల నేను గెలుస్తానని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది ప్రధానంగా కౌంటింగ్ సంబంధించి కంపల్సరిగా గెలుపు ధీమానైతే పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు వ్యక్తం చేస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియ అనేది పూర్తయ్యి మొత్తం గ్రేడింగ్ అనేది జరుగుతుంది. రేపు ఉదయానికి కానీ ఫస్ట్ ట్రెండ్స్ వచ్చే అవకాశాలు లేవంటున్నారు.